కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. ఇప్పటికే జయశంకర్ జిల్లాలో 90% కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. రైతులకు పంట కొనుగోలు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. గోడౌన్లు లేకున్నా అద్దెకు తీసుకొని రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. జయశంకర్ జిల్లాలో దాదాపు 90% కొనుగోలు చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కాటన్ మిల్లులలో, ప్రైవేట్ గోడౌన్లలో, సహకార సంఘ గోడౌన్లలో అడ్వాన్స్గా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ యంత్రాంగం అంతా కూడా మా మార్కెట్ చైర్మన్ శ్రీదేవి గారు, అదేవిధంగా కృష్ణయ్య గారు, ప్రజాప్రతినిధులందరూ కూడా సహకారంతో, రైతుల సహకారంతో మనం ఈరోజు ఒక 90% అదేంటి ఇంకో 10% ఏదైతే ఉన్నదో అక్కడ మాదేపూర్ గోడాము కూడా ఇంకొక 10,000 మెట్రిక్ టన్ల గోడాము ఉంది. అది దాంట్లో దింపుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ గోడంలో కూడా కొంత పడుతుంది కనుక మక్క రైతులను నష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్కడ వీలైతే అక్కడ కొనుగోలు కిరాయి తీసుకోండి, రైతులు కాపాడండి. రైతుకు అండగా మనం ఈ ప్రభుత్వం ఉంది. మీకు అన్ని రకాలుగా కిరాయిలు ఇస్తాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తాం. వాళ్ళు బారదాన్ని కొనుక్కుంటే ప్రభుత్వ రేటుతో బారదాన్ని గిన్ని బ్యాగ్స్ కూడా రేట్స్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా వడ్ల కొనుగోలు కానీ అదేవిధంగా మక్క కొనుగోలు కేంద్రాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు దిగుబడి ఎక్కువ వచ్చింది. మనకి పంట భూమి పుట్టిన దాని నుంచి, స్వతంత్రం వచ్చిన దాని నుంచి కూడా మక్కలు ఇంత పంట ఏనాడు రాలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పంట మార్పిడి చేయండి, వాణిజ్య పంటలను ఎంకరేజ్ చేయండి. ఊకే ప్యాడీ వేస్తుంటే దిగుబడి తక్కువ వస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే కొనుగోలు పత్రం రాసి 40 కిలోల 650, ఇంకేమన్నా కొద్దిగా తాలు పేరు మీద, తడక పేరు మీద మాట్లాడితే 350 గ్రాములు కలుపుకొని కనీసం 41తోనైనా కాంట పెట్టి వడ్ల కొనుగోలు పత్రం రిసీటు ట్యాబ్లో ఎంట్రీ చేసి కాంటాను, ఆ కొనుగోలు పత్రము రిసీటును రైతుకు ఇవ్వవలసిందిగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులను దోపిడీ చేసి కొనుగోలు కేంద్రం వారు, అదేవిధంగా రైస్ మిల్లర్ ఒకటే ఏమన్నా ఇబ్బంది కనుక చేస్తే ఇద్దరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇది పదే చెప్తున్నాం. మీరు గతంలో లెక్క దోపిడీ చేస్తానంటే నడవది. కాలం నెత్తి మీదకి వచ్చింది. త్వరితగతిన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, అదేవిధంగా రైస్ మిల్లర్లు దించుకునే కాడ అమాలిని పెంచుకోండి. వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సెంటర్ కూడా అమాలిని పెంచండి, లోడింగ్ తొందరగా చేయండి. అదేవిధంగా బార్దాను కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎస్ఓ, డిఎం ఉన్నాడు. బార్దాను కూడా ఇంకెంత రిక్వైర్మెంట్ ఉంటే అంత కూడా మరి ఎప్పటికప్పుడు దించుతున్నాం. అది కూడా మీకు అందిస్తాం. ఇంకా ధాన్యం యాక్చువల్లీ మనం ఈల్డ్ ఎక్కువ వచ్చింది. అండ్ మనం కూడా మన జిల్లాలో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్, సో మనం ఇక్కడ మన జిల్లాలో మక్క అండ్ ప్యాడీ 2 క్రాప్స్కి మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. సో మేజ్ కూడా ఆల్మోస్ట్ 90 to 95% ప్రొక్యూర్మెంట్ అయింది. ఇప్పుడు ప్యాడీకి మన జిల్లాకి లేట్ హార్వెస్టింగ్ అవుతుంది. సో లేట్ హార్వెస్టింగ్ కారణంగా మనం ప్రొక్యూర్మెంట్ కూడా లేట్ అవుతుంది. సో బిఫోర్ దట్ నేను ప్రతి రైతుకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు నెక్స్ట్ సీజన్లో అర్లీ సోయింగ్ చేస్తే హార్వెస్టింగ్ కూడా అర్లీ వస్తుంది. సో అన్సీజనల్ రెయిన్స్కి మనకు సేవ్ అవుతుంది. సో ప్రతిసారి మన జిల్లాకి మొత్తం రాష్ట్రంలో లాస్ట్లో హార్వెస్టింగ్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సీజన్లో అందరు రైతుల మిత్రులు అర్లీ సోయింగ్ చేస్తే దెన్ అర్లీ హార్వెస్టింగ్ చేస్తే అండ్ మై మంత్లో అన్సీజనల్ రెయిన్లో కూడా విల్ బి సేవ్. సో ఇది ఒక విజ్ఞప్తి. ప్యాడీలో కూడా మనం ఈరోజు మన ఎస్ఎం కొత్తపల్లి ప్రొక్యూర్మెంట్ సెంటర్, నేను ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ గారు, అందరు అధికారులు విజిట్ చేశాను. మేము ఇప్పుడే చిట్యాల మార్కెటింగ్ గోడౌన్లో మనం విజిట్ చేస్తున్నాం.